సర్వాధికారి అయిన దేవునికి అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు మహారాజ్కి స్తుతియు మహిమ ఘనత తరతరములకు యుగ యుగములకు ఎల్లవేళలా కలుగును గాక. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. ఈరోజు అంశం ఏమిటి అంటే, ఈరోజు అంశం యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు వంశావళి మనము చదువున్నట్లయితే బైబిల్లో మనకు కనిపిస్తుందండి. అనేకులకి వంశావళి లేదు, కానీ మేము ఇది మేము అది అని చెప్తూ ఉంటారు, కానీ మన యేసుక్రీస్తు వంశావళి మనకు బయట కాదండి, మనకు బైబిల్లోనే కనిపిస్తూ ఉంటుంది. మనం హిస్టరీ అవన్నీ చెక్ చేసినా అక్కడ మనకు ఉంటుంది, కానీ బైబిల్లో ఇంకా క్లియర్గా ఇంకా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తుని చూడండి, ఏ కోణంలో నుంచి మనం చూసినా ఆయన్ని నమ్మవలసిందే. ఎంతగా అనేకులు ప్రయత్నించారో ఆయన దేవుడు కాదు, ఆయన ప్రభువు కాదు అని రుజువు చేస్తానికి ప్రయత్నం చేశారు, కానీ ఎవరో వల్ల సాధ్యం కానే కాలేదు. ఎందుకంటే చూడండి, ఏ కోణంలో చూసినా యేసుక్రీస్తు ఆయన ప్రభువే, యేసుక్రీస్తు ఆయన దేవుడై ఉన్నారు. నమ్మిన వారు ఏంటండి రక్షించబడతారు. ఇంకా నమ్మని వారికి ఏం జరుగుతుందంటే అది నేను చెప్పను, కానీ వెళ్ళకూడదు అన్న చోటకి వారు వెళ్తారు. కాబట్టి యేసుక్రీస్తుని నమ్మాలి. కేవలం నమ్మటమే కాదు, నమ్మి ఏంటండి వెంబడించాలి. ఎందుకంటే మన విశ్వాసాన్ని మనము క్రియల్లో చూపించాలి. ఈ వంశావళిలో మనం ఎందుకు చదువుతున్నామంటే, ఆ వంశావళి ఎందుకు రాయబడిందంటే, మనకేదో మనమే అంటే నమ్మిన ఆ ప్రభువు సాధారణ వ్యక్తి కాదని, ఆయన ఎందుకు వచ్చారు, దానికి కారణం ఏంటండి, ఈ వంశావళిలో కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎవరిదండి? దావీదు కుమారుడు. అంటే దావీదు ఎవరు అంటే ఆయన రాజు. అంటే రాజు కుమారుడు ఎవరండి? రాజుగానే ఉంటారు. రాజే కాకుండా రాజులకు రాజుగా యేసుక్రీస్తు పుట్టి ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ఒక సాధారణమైన మనుషుడు కాదు. యేసుక్రీస్తు ఒక మామూలుగా వచ్చిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నారు, కానీ ఆయన రాజు వంశంలో పుట్టిన వ్యక్తి. ఆయన రాజు అధికారం ఆయన మీద ఉంది. రాజులకి లేని అధికారం కూడా ఆయన ఏంటండి, ఈ లోక సంబంధమైన అధికారమే కాకుండా ప్రపంచంలో అన్నిటినీ ఏలే అధికారం ఆయన మీద ఉంది. ఆయన ఎదుట ఏంటండి తుఫాన్లు కూడా ఆగిపోతాయి. ఆయన ఎదుట ఏంటండి ఆ సముద్రాలు కూడా వాటికి ఉన్న శక్తిని కోల్పోతాయి. దుష్టాత్మలు కూడా నిలవలేవు. అంటే ఆ అధికారంతో వచ్చిన యేసుక్రీస్తు ఆయన వంశావళిలో మనకు కనిపిస్తుంది ఏంటంటే, ఆయన రాజు ఒక వంశంలో నుంచి ఆయన మన మధ్యకి జన్మించారు. ఎందుకు అండి? ఆయన పశువుల పాకలోనే జన్మించారు కదా. ఆయనకి ఏ సింహాసనం లేదు, ఏ ఒక భవనం లేదు, కానీ ఎందుకు రాజు అంటున్నారంటే ఆయన రాజు కుటుంబంలో పుట్టారు కాబట్టి ఆయన రాజు ఉన్నారు. మనం దావీదుని కూడా చూస్తే ప్రారంభ ఆ పరిస్థితుల్లో ఆ సమయంలో ఆయన ఎక్కడెక్కడో గృహల్లో లేకపోతే ఆ అడవుల్లో ఆయన తిరిగాడు, కానీ ఆఖరికి ఏమయ్యాడండి రాజుగా, గ్రేట్ కింగ్గా ఆయన పిలువబడ్డాడు. అలాగే యేసుక్రీస్తు ఆయన వంశావళిని మనం చదివితే ఆయన వంశంలో ఏ వంశం నుంచి ఆయన వచ్చారంటే, ఆయన రాయల్ లైన్ ఏంటి అని మనం చూస్తే ఆయన దావీదు కుటుంబంలో నుంచి, అబ్రహాము కుటుంబంలో నుంచి వచ్చారు. మనము ఆది నుండి అబ్రహాము గురించి అలాగే నోహా గురించి ఆదం గురించి ఎందుకు చదువుతాము అని మనం అనుకుంటాం. ఎందుకండి వారి వంశంలో నుంచి ఒకరు రాబోతున్నారని తెలుసుకుంటానికి. వారి వంశంలో నుంచే ఒకరు వస్తారు. ఏం చేస్తారండి? వీరందరినీ విమోచిస్తారు. అంతేకాదు వారి తర్వాత మనం ఉండే ఈ జనరేషన్లో కూడా ఇప్పుడు వరకునే కాకుండా ఆఖరి వరకు అందరినీ విమోచిస్తానికి. అందరినీ అంటే ఎవరండి? అందరిలో ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతారో, ఎవరైతే యేసుక్రీస్తుని వెంబడిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు చెప్పినట్టుగా చేస్తారో వారిని విమోచిస్తానికి ఆయన వస్తున్నారని చెప్తున్నారు. అలాగే జ్ఞానులు ఒక ప్రశ్న మత్తయి సువార్తలో 2వ అధ్యాయం 2వ వచనంలో అడిగారు. అది ఏంటో మనం చదువుదామండి. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రంను చూసి
ఆయనను పూజింపవచ్చదమని చెప్పి ఉన్నారు. అంటే ఎవరిని చూస్తున్నారండి? యూదులకు పుట్టిన రాజు ఎక్కడ అంటే వారు ఆ జ్ఞానులు, దేవుడు ఎక్కడ, ప్రభు ఎక్కడ? ఆ జ్ఞానులు ఏదో వేరే కారణం చేత రాలేదు, కానీ ఆ రాజుని చూస్తానికి వచ్చారంటే రాజు లేరా అంటే ఆ సమయంలో ఉన్నాడు, కానీ ఆయన నిజమైన రాజు కాదు అని తెలుసుకున్నారంటే మనం ముందుగా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చూస్తామండి? దేవుడిగా మనం చూస్తాం. అలాగే మనం యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాక మనం ఏం చూస్తామండి? తండ్రిగా మనము ఆయనలో ఉన్న ప్రేమను మనము పొందుకుంటాం. అలాగే మనం ఒక దేవుడి దగ్గరికి వచ్చి, మనం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏం చూస్తామండి? ఒక రక్షకుడిగా, ఒక స్వస్థపరిచే ఆ హీలర్గా మనం ఆయన్ని చూస్తాం. అదేవిధంగా ఏంటండి, ఈయన వంశావళి ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే రాజు కుటుంబంలో ఆయన పుట్టాడు. ఆయన రాజుగా మన మధ్యకు వచ్చారు. మనం పూజించే దేవుడు ఒక మామూలు కుటుంబంలో పుట్టిన ఆయన వంశావళి ఏంటండి? రాజుల్ని చూపిస్తుంది. ఆ రాజులు ఎటువంటి రాజులు అంటే అనేక శత్రువుల్ని ఓడించిన రాజులు. ఆ రాజులు ఎటువంటి రాజులు అంటే చూడండి, పోరాడి గెలిచిన రాజులు. ఆ రాజులు ఎటువంటి రాజులు అండి? పాపం మీద జయాన్ని పొందిన రాజులుగా కనిపిస్తున్నారు. అంటే ఆ రాజులు కుటుంబంలో యేసుక్రీస్తు ఎందుకు వచ్చారంటే మనల్ని కూడా ఆ వంశంలో చేర్చాలని, మనల్ని కూడా ఆ వంశం ఏదైతే కోల్పోయామో, ఎలాగైతే మనం చూస్తే కయ్యేను తన తమ్ముడిని చంపి ఏంటండి ఆయనకున్న ఆ వారసత్వాన్ని కోల్పోయాడు. అలాగే మనం చూస్తే యాకోబు దొంగలించిన తర్వాత ఏంటండి ఏసావు ఒక జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. అలాగే అనేకులు కోల్పోయారు. అలాగే మనం కూడా ఏంటండి ఆ దావీదు కుటుంబంలో లేకపోతే ఇజ్రాయెల్లో పుట్టలేదు, కానీ దేవుడు చూడండి ఎక్కడ పుట్టినా ఆయన రక్తం ద్వారా అబ్రహాము సంతానులుగా మనల్ని చేస్తున్నారు. అంటే ఏ ఫ్యామిలీ లైన్లో మనల్ని తీసుకొస్తున్నారంటే అబ్రహాము కుమారులుగా. అబ్రహాము అంటే దావీదే కాదు, అబ్రహాం నుంచి అంటే పైనుంచే మన మీదకి పూర్తిగా ఆ దీవెనలు రావాలని, ఆ ఆశీర్వాదాలు రావాలని దేవుడు ఏం చేస్తున్నారండి? అబ్రహాము ఒక వంశావళిని మనకు చూపిస్తున్నారు. అంటే యేసుక్రీస్తు వంశావళిలో ఏం చూస్తున్నామండి? తండ్రుల్లో అబ్రహాం తర్వాత దావీదును చూపిస్తున్నారు దేవుడు. ఎందుకంటే మనం కూడా ఆ వంశంలో చేరాలని, మనం కూడా ఆ పరలోక రాజ్యంలో చేరాలని, మనం కూడా వారితో నివసించాలని దేవుడు చూడండి ఈ వంశావళిని మన కొరకే క్లియర్గా స్పష్టంగా రాయించారండి. అలాగే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 3వ వచనం కూడా చదువుదాం. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ ఏంటండి కలవరపడారు. ఎందుకు కలవరపడ్డారు ఈ హేరోదు రాజు అలాగే యెరూషలేంలో ఉన్నవారంటే? ఎందుకు అంటే వారు డూప్లికేట్ రాజు కనుక. ఈ రోజుల్లో కూడా అనేకులు డూప్లికేట్ వారు ఏంటండి తిరుగుతూ ఉంటారు. మేమే ఈ రాజులు అంటారు, మేమే ఇక్కడ అధికారులు అంటారు, మేమే ఆ అద్దెకున్న ఇంట్లో కూడా ఏం చెప్తారండి? మా సొంత ఇల్లు అని అనేకులు చెప్తారు. ఎప్పుడైతే ఆ ఇల్లు ఒక యజమానుడు వస్తాడో అప్పుడు వారు ఏం చేస్తారండి? నిజాన్ని బయట పలుకుతారు, నిజాన్ని తెలియజేస్తారు. అనేకులు ఆ అద్దింట్లోనే ఉండి, కిరాయి ఇంట్లోనే ఉండి ఏంటండి పాస్పోర్ట్లు చేసుకుంటున్నారు, లోన్లు చేసుకుంటున్నారు, అనేక విధమైన చూడండి దొంగ పనులు చేస్తున్నారు. అంటే చెప్పి తీసుకోవట్లా మేము అద్దింట్లో ఉన్నామని వారు ఏం చేస్తారంటే మా సొంత గృహము అని చూడండి డాక్యుమెంట్లు మార్చి చూపించే పని అనేకులు చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ హేరోదు కూడా ఏంటండి రాజుగా వచ్చాడు. ఎవరికి రాజు అంటే యూదులకు రాజుగా ఆయన వచ్చాడు. ఆయన యూదా గోత్రానికి సంబంధించిన వ్యక్తియా? ఆయన వంశావళి అది అంటే కాదు, ఆయన ఏదోము సంతానం అంటే ఏసావు సంతానం. ఆయన ఆ లైన్లో, ఆ ఫ్యామిలీ లైన్లో వచ్చిన వ్యక్తి ఏంటంటే ఏమవుతున్నాడంటే యేసుక్రీస్తు పుట్టగానే, ఆయన జన్మించగానే యేసుక్రీస్తు జననం ద్వారా ఆయనలో కలవరం పుట్టిందంట. ఆ జ్ఞానులు చెప్తున్నారు ఏంటండి యూదుల రాజా పుట్టి ఉన్నారు ఎక్కడ అని ఆయన వెతుకుతున్నారు. వారు వెతికే సమయంలో కలవరం స్టార్ట్ అయింది, భయము అనేది స్టార్ట్ అయింది. అక్కడ చూడండి ఒకరిని ఒకరు ప్రశ్నించే సమయం స్టార్ట్ అయింది. వారు ప్రశ్నిస్తున్నారు. 5వ వచనంలో మనం చూద్దాం. వేరే ఇంకో ప్రశ్న వారు ఏం అడుగుతున్నారు ఒకసారి 5వ వచనం. అందుకు వారు యూదా బెత్లెహేములోనే ఏలయనగా యూదియా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమునో అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను
పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చెను. అంటే ఇప్పుడు వచ్చే ఆ పరిపాలించే వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. ఎందుకు ఆయన వస్తారంటే పరిపాలిస్తానికి వస్తారండి. మన కొరకే మరణిస్తానికి వచ్చారు, మన కొరకే రక్తం కారుస్తానికి వచ్చారు, మన పాపాల నిమిత్తం ఆయన జన్మించారు, శిలువ మీద మరణించి ఆయన ఏంటండి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచారు. అదేవిధంగా ఆయన పరిపాలిస్తానికి వచ్చారని ప్రవక్తలు చెప్తున్నారు. ఏ ప్రవక్త చెప్పాడండి? ఏ ప్రవక్త పుస్తకాల్లో ఉన్నాయంటే మీకా గారు 5వ అధ్యాయం 2వ వచనంలో రాసి ఉన్నారు. ఈ మాట గురించి ఏంటండి? బెత్లెహేంలో ఆయన జన్మిస్తారని, యేసుక్రీస్తు పరిపాలిస్తానికి వస్తారు అని ఆయన ముందుగానే చెప్పి ఉన్నారు. ఇప్పుడు హేరోదులో ఏం జరిగిందండి? కలవరం పుట్టింది. ఎందుకంటే అన్ని సంవత్సరాల నుంచి నేను రాజుగా పరిపాలిస్తున్నాను, ఇప్పుడు ఈ యేసుక్రీస్తు జన్మించారు, యేసుక్రీస్తు ఎలాగ పరిపాలిస్తారు? ఆయనకి ఇంట్లో ఆయన సొంత ఒక మంచి వాహనం కూడా లేదు, మంచి గుర్రాలు కూడా లేవు. ఆయన వచ్చినప్పుడు ఏంటండి? ఆయన గాడిద మీద వచ్చినట్టుగా యెరూషలేంలో మనకు కనిపిస్తుంది. అంటే మంచి ఆయనకి వాహనం కూడా లేని పరిస్థితిలో వచ్చిన వ్యక్తి ఎలాగ పరిపాలిస్తాడంటే ఆయన మనకు చూపించారండి. ఎలాగ పరిపాలించారండి? క్షమించి ఆయన లోకాన్ని జయించారు, ప్రేమించి ఆయన లోకాన్ని జయించారు, ఆయన రక్తం ఇచ్చి లోకాన్ని కొని ఉన్నారు. కానీ కొందరు ఏంటండి ఇంకా ప్రయాసపడుతున్నారు నేనేదో చేయాలని. ముందుగా మనం ఏంటండి యేసుక్రీస్తుని వెంబడించాలి. లోకంలో అన్ని చేసినా, అన్ని సంపాదించుకున్నా, ఒకవేళ మన ప్రాణాన్ని మనం పోగొట్టుకుంటే ఏం విలువ అండి? మనకు ఏం దొరుకుతుంది? మన ఆఖరి కంటే ఏమి పొందుకోలేము. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన్ని వెంబడించండి. ఆయన మన కొరకే మనము చేయలేనిది, మీరు చేయలేనిది, నేను చేయలేనిది యేసుక్రీస్తు ఏంటండి మన కొరకే చేశారు. అంటే మన పాపాలని మనం కడుక్కోలేని పరిస్థితి ఉంది, మన పాపాలని మనము శుద్ధీకరించుకోలేని పరిస్థితులు ఉన్నాయి. కొన్నిసార్లు ఏంటండి మనకున్న ఆ మందులు మనం తినలేము, వేరే వారికి చెప్తాం మందులు ఏమని. ఇంజెక్షన్ ఎలాగో ఎవరు ఇంజెక్షన్లు వారు చేసుకుంటాం ఎక్కడన్నా చూసామండి, చాలా తక్కువ చోట్ల. అలాగే మన పాపాలు మనం కడుక్కోవాలంటే మనకు అది సాధ్యం కాదు. ఎవరో మన కొరకే మరణించాలి. ఆ మరణించిన వ్యక్తి ఏంటండి పరిశుద్ధుడు అవ్వాలి. ఆ మరణించే వ్యక్తి మన కొరకే బలి అయ్యే వ్యక్తి ఏంటండి ఒక మానవుడు, ఒక మామూలు వ్యక్తి అయితే జరగదు. కానీ దేవుడి మానవుడిగా వస్తే ప్రపంచమంతా రక్షించబడుతుందని. యేసుక్రీస్తు ఏంటండి దేవుడైన మన కొరకు ఏంటండి దావీదు కుటుంబంలో జన్మించారు, అబ్రహాము కుమారుడుగా జన్మించారు, దావీదు కుమారుడుగా మన మంచికి వచ్చారు. ఎందుకండి మనల్ని స్వస్థపరచడానికి, ఎందుకండి మనల్ని రక్షిస్తానికి, ఎందుకండి మనకు ఆ నిత్య జీవంలో మనకు ఒక మార్గం ఉండటానికి, మనకు ఒక చోట ఉండటానికి, మనకు ఒక ఏంటండి అవకాశం ఉండటానికి, మనము నివసించే ఆ స్థానం మనకు కలిగి చేస్తానికి ఏంటండి యేసుక్రీస్తు వచ్చి ఉన్నారు. కాబట్టి వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటండి ఆయన మరణించారు కానీ ఆయన ఇప్పటికీ పరిపాలిస్తున్నారు. ఆయన మరణించారు కానీ మరణాన్ని ఓడించి ఆయన మరణం మీద అధికారం, మరణం మీద ఆయన ఏంటండి ఇప్పటికీ అధికారం ఆయనకు ఉంది. మరణం మీద ఆయన కంట్రోల్ ఉంది. మరణం మీదే కాదండి ప్రతి వాటి మీద ఆయన కంట్రోల్ ఉంది. ఎందుకు వచ్చారండి? ఆయన పరిపాలిస్తానికి వచ్చారు. ఎందుకు? ఆయన మన కొరకే వచ్చి ఉన్నారంటే మనం కూడా ఆ అధికారాన్ని పొందుకోవాలని. శిష్యులు కూడా ఏం చేశారండి? అధికారాన్ని పొందుకున్నారు. ఆ వారందరూ యేసుక్రీస్తు నామం బట్టి ప్రార్థిస్తే ఏంటండి ఆ చీకటి శక్తులు పారిపోయాయి. ఆ సమయంలో ఎన్ని శక్తులు వారిని ఆటంకించాయో అన్ని భయపడి పారిపోయాయి అంట. ఎందుకు అంటే దేవుడు అధికారం ఇచ్చారు. ఈ లోకంలో ఎన్ని శక్తులు కలిగి ఉన్నా, ఈ లోకంలో ఎన్ని ఆస్తులు ధనాలు సంపాదించుకున్నా చూడండి, దేవుని అధికారం లేకుండా ఏమీ జరగదండి. ఆయన ఆజ్ఞ లేకుండా ఏమీ జరగదండి. అందుకని మనం ఏంటంటే ఆయన ఆజ్ఞకు లోబడి ఉండాలి, ఆయన అధికారాన్ని పొందుకునే వారుగా ఉండాలి, ఆయన అధికారంలో నడిసే వారంగా ఉండాలి. అదే దేవుడు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఆయనతో నడిచేవారుగా, ఆయనలాగా మారేవారుగా మనము అవ్వాలండి. ఆయన ఆ పరిపాలన, ఆయన్ని మనం విశ్వసించాలి. ఏంటంటే ఆయన దేవుడై ఉన్నారు, దేవుడు అయి ఉన్నారు, అలాగే రాజులకు రాజు అయి ఉన్నారు. ఆయన పరిపాలించే రాజుగా ఇప్పటికీ ఆయన రాజ్యం ఏంటండి శాశ్వతమైన రాజ్యం. ఆయన రాజు కాబట్టి మనము ఆయన్ని రాజు వలె ఆయన్ని ఆరాధించాలి, రాజు వలె ఆయన్ని ఘనపరచాలి. రాజుకు ఎంతగా మనము స్థానం ఇస్తున్నామో దానికంటే ఎక్కువగా మనం ఏంటంటే మన యేసయ్యకు మనము స్థానం ఇవ్వాలి, యేసయ్యకు మనము సమయాన్ని ఇవ్వాలి. మనము ఉన్న అన్నిటినీ ఆయన సన్నిధికి మనం తీసుకొచ్చేవారుగా ఉండాలి.
అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం చదివితే మనకు కొన్ని విషయాలు ఇక్కడ తెలుస్తుందండి. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడనయ్యుండి దేవుని కుమారుని పోలి అయి ఉన్నారు. ఏంటండి, ఇంక వంశావళి లేదు, తల్లిదండ్రులు లేరు, ఆది అంతము తెలియన ఈ వ్యక్తి ఎవరు అంటే ఈయన షాలేము రాజు. ఎవరు ఈయన అంటే ఏంటండి, ఆయన మహోన్నతుడైన దేవుడగు యాజకుడు అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ మెల్కీసెదెక్ అనే వ్యక్తి వంశావళి లేదంట. అంటే ఆయన దేవుని కుమారుడుగా వచ్చారు. ఎందుకు వచ్చారండి, ఆయన అబ్రహాము విజయం తర్వాత ఆయన్ని ఎదుర్కొంటానికి వచ్చారు. అంటే దేవుడు మనకు చూడండి అనేక సార్లు మనతో మాట్లాడటానికి వస్తారు, అనేక సార్లు యాజకుల్ని పంపిస్తారు, అనేక సార్లు వాక్యాన్ని పంపిస్తారు. అంటే ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చారో మనకు అర్థం కాదు, వారికి వంశావళి ఉందా తెలియదు, కానీ దేవుడు చూడండి వారికి ఉన్న స్థానాన్ని వారికి ఉంచారు. కొందరు మెల్కీసెదెక్ యేసుక్రీస్తు అని చెప్తూ ఉంటారు, కరెక్టే అవ్వచ్చు. కొన్ని చోట్ల చూడండి ఆ మెల్కీసెదెక్ ఏంటండి రొట్టె ద్రాక్షరసం తీసుకొచ్చారు. యేసుక్రీస్తు కూడా అదే విధంగా వారి శిష్యులకి ఇచ్చారు, అలాగే మనల్ని కూడా చేయమని చెప్పారు. అంటే ఆ మెల్కీసెదెక్ అయితే వంశావళి లేదు, తల్లిదండ్రులు లేరు, కానీ యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏంటండి ఆయనకు వంశావళి ఉందంట. ఆయన ఒక ఏంటండి ఆయన వంశావళిలో చూడండి రాజులు ఉన్న ఆ వంశంలో ఆయన జన్మించి మన కొరకే ఏంటంటే ఆ రాజస్థానాన్ని ఆయన శాశ్వతంగా ఉంచుకోలేదు, కానీ ముందు మన కొరకే మరణించారు. మన కొరకే ఆయన ఏంటండి మన కొరకే ఆ భారాన్ని మోస్తారు, మన కొరకే ఆ శిక్షను ఆయన పొంది ఉన్నారు. కొన్నిసార్లు ఏమవుద్దండి, వారికి ఉన్న పొజిషన్ దొరకగానే ఏమవుద్దండి ఇంటి వారిని మర్చిపోతారు, వారి స్నేహితుల్ని మర్చిపోతారు. చాలామంది ఏంటండి వారి భాష కూడా మారిపోతుంది. ఒకేసారి ఆ వ్యక్తి కలెక్టర్ అయ్యారనుకోండి, ఒకేసారి ఆ వ్యక్తి మంచి ఒక ఇంజనీర్ అయ్యారంటే వారి భాష కూడా మారిపోద్ది, వారు మాట్లాడే ఆ యాసెంట్ ఆ ఫ్లూయెన్సీ కూడా చేంజ్ అయిపోద్ది. ఎందుకండి ఆ స్లాంగ్ కూడా మారిపోద్ది, ఎందుకంటే ఆ స్థానం వారిని మార్చేస్తుంది. కానీ మన దేవుడు చూడండి మారని దేవుడు, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ఆ దేవుడు మన కొరకే ఏంటండి జన్మించారు. మన కొరకే ఏంటండి ఆ మరణం ఎదురవుతుందని తెలిసిన ఆయన మన కొరకే జన్మించారు. ఈ రోజులో అందరూ జన్మించే సమయంలో ఏంటండి ఒక డెత్ టైం అనేది ఉంటుంది, వారికి ఒక ఎండింగ్ అనేది ఉంటుంది. కానీ మన యేసుక్రీస్తు చూడండి ఎండ్ అనేది లేదు. ఆ ఎండ్ వచ్చిన ఆ ఎండ్ లేకపోతే ఆ మరణాన్ని కూడా ఆయన ఏం చేశారండి ఆయన ఓడించారు, ఆ మరణాన్ని కూడా లేకుండా చేశారు. ఆ మరణాన్ని ఓడిస్తానికే యేసుక్రీస్తు చూడండి మరణం మీద జయిస్తానికి మృత్యుంజయుడై అవటానికి ఆయన ఏం చేశారండి మనిషిగా ఆ దావీదు కుమారుడిగా మన మధ్యకి వచ్చారు. ఇంకా మనం మెల్కీసెదెక్ గారి గురించి ఇంకా 6వ వచనంలో కూడా చేద్దాం. వారితో సంబంధించిన వంశావళి ఏంటండి, వంశావళి లేని వాడైన మెల్కీసెదెక్ అబ్రహాము నొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానము పొందిన వానిని ఆశీర్వదించును. ఎవరు వాగ్దానం పొందారండి, అబ్రహాము వాగ్దానం పొందారు. ఎందుకండి ఏ వాగ్దానం పొందారంటే యేసుక్రీస్తు గురించి వాగ్దానం పొందారు. అంటే ఆయన సంతానం ద్వారా ఈ ప్రపంచమంతా దీవించబడుతుంది. అంటే ఎవరి ద్వారా దీవించబడుతుంది అండి, యేసుక్రీస్తు ద్వారానే దీవించబడుతుంది. ఈ ప్రపంచమంతా విస్తరింపబడుతుంది ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారానే. ఒకవేళ యేసుక్రీస్తు రాకపోయి ఉంటే ఏం జరిగేది అని మీరు ప్రశ్నించవచ్చు. ఏం జరిగేదండి, ఆ శ్రాపం అనేది అందరి మీదకి వచ్చేది, ఆ ఏంటండి ఆ గర్భఫలం అనేది చండి తగ్గిపోయేది, ఆ విస్తరింపు జరిగే ఆ ఫలవంత జీవితం ఏమయ్యేదండి ఆగిపోయేది, నీరు ఆగిపోయేది, ఆ దేవుని ఆకాశం నుంచి వర్షం కురిపించే ఆ వర్షం కూడా ఆగిపోయేది. కానీ మనం యేసుక్రీస్తుకి ఏంటండి కృతజ్ఞతాస్తుతులుగా మనం ఏంటండి యేసుక్రీస్తుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఎల్లవేళలా చెల్లించేవారుగా ఉండాలండి. ఎందుకంటే ఆయన మన కొరకే వచ్చారు, మన కొరకే ఆ శ్రాపాన్ని ఆయన తీసేసుకున్నారు. ఏంటండి ఎవరికైనా పాము
కాటిందనుకోండి, ఏం చేస్తారండి, వేరే వారు వచ్చి ఆ విషాన్ని తీసివేస్తారు. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా మన కొరకే వచ్చి ఏంటండి ఆ విషాన్ని, ఆ పాపాన్ని, మనలో ఉన్న ఆ పాయిజన్ అంతా తీసివేశారు. ఏంటండి, ఆ విషాన్ని బయటికి లాగే వ్యక్తికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఆయనకి ఆ విషయం వారిలో వెళ్ళిపోయిందంటే ఆయన మరణించే పరిస్థితి ఉంటుంది. కానీ ఆయన ఏంటండి ఆ ప్రాణానికి కూడా తెగిస్తారు. ఎవరైనా మరణించే సమయంలో ఏంటండి ఆ సముద్రంలో పడి ఉన్న వ్యక్తుల్ని కాపాడటానికి చాలామంది వెళ్తారు. ఏంటండి ఆ ప్రాణాన్ని వారు తెగించి, ఆ ప్రాణం పోయినా పర్లేదు కానీ వారిని రక్షించాలని చూడండి వెళ్తారు. కానీ చాలామంది తిరిగి రారు, చాలామంది రక్షించి తీసుకొస్తారు. కానీ మన యేసుక్రీస్తు ఏంటండి, ఆయన రక్షించబడ్డాడు, ఇంకా ఈ లోకాన్ని రక్షిస్తూ ఉన్నారు. ప్రతిరోజు చూడండి ఆయన అనేకులకి దీవెనకరంగా మారుతూ ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు ఏంటండి అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం మెల్కిజెదెక్ గారి ద్వారా వారికి వంశావళి లేదు. ఆయన వచ్చి ఏం చేస్తున్నారండి, అబ్రహాంని దీవిస్తున్నారు. వచ్చి ఏం చేస్తున్నారండి, అబ్రహాముకు తెలియజేస్తున్నారు దేవుని యొక్క మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని యొక్క ఆ పిలుపును మనం కూడా దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఏం చేస్తారండి, ప్రతిరోజు మనకు మళ్ళీ గుర్తు చేస్తారు. ఏంటంటే మనకు వాగ్దానం చేసిన వాగ్దానాలు ఏంటని. కొన్నిసార్లు మనం మర్చిపోతాం, మన వాగ్దానాలు మనకు గుర్తు రావు. కానీ దేవుడు యాజకుల ద్వారా, దేవుడు సేవకుల ద్వారా, దేవుడు ఏంటండి దైవజనుల ద్వారా మళ్ళీ చెబుతూ ఉంటారు. వాక్యం ద్వారా మళ్ళీ మళ్ళీ మనకు జ్ఞాపకం చేస్తారు. ఇలాగ ఇక్కడ అబ్రహాంను కూడా మనం చూస్తే మర్చిపోయి ఉంటాడు. కానీ అబ్రహాంకు దేవుడు ఏంటండి మెల్కిజెదెక్ గారిని పంపించి మళ్ళీ ఆయనకి తెలియజేస్తున్నారు. ఏంటండి ఆ వాగ్దానం పరిపూర్ణమవుతుంది. ఆయన దగ్గర ఆ దశం భాగాన్ని కూడా తీసుకునే అర్హత ఈ యాజకుడికి ఉన్నదండి. ఎందుకంటే వారు చూడండి అక్కడ ఆ లోతు కుటుంబాన్ని, లోతుని తీసుకువెళ్ళిపోయిన వ్యక్తులు అక్కడ ఓడిపోయారు. వారు ఏంటండి ఓడిపోయిన తర్వాత శత్రువుల దగ్గర ఉన్నదంతా వీరేం చేస్తారండి తీసుకొచ్చేస్తారు. ఈరోజు కూడా అపవాది అనేకుల్ని బాధ పెడుతున్నాడు. అపవాది అనేకుల్ని ఏంటండి హింసిస్తున్నాడు, అనేకుల్ని దొంగలిస్తున్నాడు. ఈ అపవాది ఎందుకు వస్తాడండి, దొంగడు ఎందుకు వస్తాడంటే దొంగలిస్తానికి వస్తాడు. కానీ దేవునికి స్తోత్రం అండి. ఎందుకంటే ఆ దేవుడు మన కొరకే వచ్చి అబ్రహాము ఏ విధంగా అయితే ఆ శత్రువుల్ని ఓడించాడో అదే విధంగా యేసుక్రీస్తు కూడా మరణాన్ని ఓడించాడు, ఆ అపవాదిని ఓడించాడు, ఆ శత్రువుల్ని, దొంగల్ని ఓడించి ఏం చేస్తున్నారండి, వారు తీసుకువెళ్ళిపోయినవి మళ్ళీ మనకు దేవుడు అనుగ్రహిస్తున్నారు. అంటే మనము పొందిన తర్వాత మనం ఏం చేయాలండి, ఆ దశం భాగం యాజకులకి ఇవ్వాలి. దేవుడికి మళ్ళీ తిరిగి వాళ్ళు అబ్రహం చేసిన పని అదే అండి, వారు మళ్ళీ తిరిగి ఇచ్చారు. అదేవిధంగా మనం కూడా దేవునికి ఇచ్చే వారంగా ఉండాలంటే ఆ వంశావళి లేని మెల్కిజెదెక్ గారి ద్వారా ఏంటండి ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే వాగ్దానం. అదే వాగ్దానం దేవుడు చూడండి ప్రతి జనవరి 1కి అనేకులు పొందుకుంటారు, కానీ ఆ వాగ్దానాలు మర్చిపోతారు. కానీ దేవుడు ఏదో విధంగా మనకు జ్ఞాపకం చేస్తారు. ఆ జ్ఞాపకం చేసే దేవుడు ఏంటంటే పరిపూర్ణం చేసే కూడా సామర్థ్యం ఆయనలో ఉంది. అలాగే లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనం చేద్దాం. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏళ్ళు ఈడుగలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఏమయ్యారండి ఎంచబడెను. యోసేపు ఏలీకి, ఏలి మత్తతుకు. ఇది మనం మళ్ళీ లూకాలో కూడా యేసుక్రీస్తు వంశావళి చూస్తున్నామండి. అక్కడ మనం మత్తయి సువార్తలో ఎక్కడి వరకు చూసామండి, అబ్రహాం నుండి యేసుక్రీస్తు వరకు చూసాం. ఇక్కడ యేసుక్రీస్తు నుండి ఏంటంటే ఆదాము వరకు, ఆదాం నుంచి ఆ పరలోకపు తండ్రి వరకు ఏంటంటే వంశావళి వివరించారు. అంత క్లియర్గా, అంత స్పష్టంగా ఎలాగ రాయగలిగారంటే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడ్డారు. ఈ రోజుల్లో కూడా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి అనేక సార్లు దేవుడు ఏంటంటే జరగబోయే చెబుతూ ఉంటారు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఈ లేఖనాలను ఇంకా క్లియర్గా వేరే వారికి కనిపించని మాటలు దేవుడు ఏం చేస్తారండి మనకు చూపిస్తారు. అనేకులు ఈ బైబిల్లో తప్పులు వెతకాలని వారు వెతికి ఏంటండి వారికి ఏం దొరకలే. వారు ఏది ప్రశ్నించాలన్నా, ఏ ఒక తప్పు చూపించాలన్నా వారే అక్కడ నష్టపోయారు. వారే ఏదో తప్పుల్లో ఇరిగిపోయారు. కానీ బైబిల్లో ఏంటండి ఏ ఒక తప్పు వారికి దొరకలే. ఎందుకంటే ఎప్పుడో రచించిన గ్రంథం ఇది, ఎప్పుడో నుంచి చదువుతున్న గ్రంథం. అది ఒకే గ్రంథం అనేకుల్ని మారుస్తూ ఉందండి. అంటే ఆ వంశావళిలో కూడా మార్పు లేదు. ఆ వంశావళిలో కూడా క్లియారిటీ దేవుడు రాస్తారు. ఎందుకంటే మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే మన
కుటుంబం ఏ ఒక వంశావళి నుంచి వచ్చినా మనం యేసుక్రీస్తుని నమ్మటం వల్ల మన వంశం ఎవరి వంశంగా మారుతుందండి? రాజుల వంశంగా మారుతుంది. యేసుక్రీస్తు ద్వారా ఆయన నామంలో మనం ఏంటండి? అబ్రహాము కుమారులుగా, అబ్రహాము కుమార్తెలుగా, రాజులు కుమార్తెలుగా మనం మారబడుతున్నాం. అంటే మనకు ఏంటండి? పరిపాలించే అధికారం దొరికింది. మనకు భాష రాకపోయినా, మనకు చదువు లేకపోయినా, మనకు జ్ఞానం లేకపోయినా, మనకు మాట్లాడడానికి శక్తి లేకపోయినా దేవుడు ఏం చేస్తున్నారండి? మనకు అధికారం ఇస్తున్నారు. మనకు నిలబడటానికి శక్తి లేకపోయినా దేవుడు ఏం చేస్తారండి? రాజుల ఎదుట మనల్ని నిలబెడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. శత్రువుల ఎదుట మనకి ఏంటండి? భోజనం సిద్ధపరుస్తారు. మనం ఆకలిలో ఉన్నాం అనుకుంటాం, మనము మంచి ఆహారాన్ని తినలేకపోతున్నాం అనుకుంటాం, కానీ దేవుడు ఏంటంటే శత్రువుల ఎదుట మనకు రాజు వలె భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు. కాబట్టి మనము ఆయన వంశావళిని ఇంకా చదివినట్లయితే ఇంకా క్లియర్గా బైబిల్ సెలవిస్తుంది. ఒక ఆఖరి మాటను మనం చూసి మనం ముగించుకుందామండి. అదే 3వ అధ్యాయంలో, లూకాసు వార్త 3వ అధ్యాయం 32వ వచనం, 38వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. కయ్యేనను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు. ఆదాం ఏంటండి? దేవునికి కుమారుడు. దేవుడు ఏంటండి? ఆదాంను సృష్టించినప్పుడు ఆదాంనేదో మనిషిగా నేను దేవుడు అని వారి మధ్యలో ఏంటండి డిఫరెన్స్ పెట్టలేదు, లేకపోతే ఒక పెద్ద గ్యాప్ పెట్టలే. ఈ రోజుల్లో మనిషి ఏంటండి ఒక రోబోట్ని సృష్టిస్తున్నారు. మనుషుడు ఏం చేస్తున్నాడని, మానవుడు ఏ విధంగా అయితే దేవుడు మనిషిని సృష్టించారు, అదేవిధంగా మానవుడు కూడా రోబోల్ని సృష్టిస్తున్నారు, ఆ మషిన్ని తయారు చేస్తున్నారు. ఇంకా వారికి ఒక డిఫరెన్స్ పెడుతున్నారండి, ఒక గ్యాప్ పెడుతున్నారు. మన వల్లే కాకుండా వారికి ఒక డిఫరెన్స్ ఉండాలని. కానీ దేవుడు మనకు చూడండి డిఫరెన్స్ పెట్టల. ఆయన ఏమని పిలుస్తున్నారంటే ఆదాంను దేవుని కుమారుడుగా పేరు పెట్టారు. అంటే ఆ కుమారుడనే ఆ అర్హత ఆదాం పాపం చేసిన తర్వాత వారు కోల్పోయారు. కానీ మళ్ళీ యేసుక్రీస్తు రావటం వల్ల, యేసుక్రీస్తు మన కొరకే మరణించి తిరిగి లేవటం వల్ల ఏం జరిగిందండి? ఆ అర్హత మీకు నాకు దొరికింది. కాబట్టి మనము యేసుక్రీస్తు వంశావళిలో మనం చదివితే ఆ వంశావళిలో చూడండి మన వంశావళి కూడా దాగి ఉన్నది. మనకు కూడా ఒక ఏంటండి గమ్యం ఉంది. అంటే మనకు కూడా ఒక ఛాన్స్ ఉంది. మనం కూడా ఏంటండి మన ఫ్యామిలీ ఫైల్స్ ఉండవు. మనకి ఇంకా ఏ ఒక చోట మన రిజిస్ట్రేషన్ లేదు, మనకి ఏ ఒక ఇల్లు లేదు, మనకి ఏమి లేదు అని మనం బాధపడే అవసరం లేదు. నా పేరు మీద ఇల్లు లేదని చాలా మంది పిల్లలు బాధపడతారు. భార్యలు కూడా భర్త పేరు మీద ఉంది కదా ఇల్లు అని చాలా మంది బాధపడతారు. అలాగే భర్తలు కూడా భార్య పేరు మీద ఉంది, నా పేరు మీద చేయి అని చాలా మంది బాధపడతారు. కానీ అది ఏంటండి కొన్ని సంవత్సరాలకి అది పరిమితం. కానీ దేవుడు మన పేరుని ఎక్కడ రాశారండి? జీవపు గ్రంథంలో రాశారంటే పరలోకంలో మన రిజిస్ట్రేషన్ కంటే ఇంకా గట్టి అక్కడ ఏంటండి మన కొరకే స్టాంపు సీలు, అక్కడ మన కొరకే ఏంటండి ఆ రిజిస్ట్రేషన్ కంటే ఎక్కువ గొప్ప మన కొరకే ఏంటండి వాగ్దానం రాయబడి ఉన్నది, దేవుని పుస్తకంలో రాయబడి ఉన్నాయి. కాబట్టి మన ఆ పేర్లు ఎవరు చెరపలేరండి, ఎవరు అక్కడి నుంచి తీసివేయలేరు. ఇంకా మనల్ని విడిచి వేరే వారు ఏసావు సంతానుడైన హేరోదు ఏ విధంగా అయితే వచ్చాడో ఆ విధంగా మనకు డూప్లికేట్ ఎవరు రాలేరండి. మనల్ని దేవుడు మన వంశావళిని కూడా దేవుడు అక్కడ రాసి ఉన్నారు. కాబట్టి మనం ఆయన వంశావళిని వెతికేవారుగా ఉండాలి. మనము యేసుక్రీస్తుని ఎంతగా తెలుసుకుంటే దాంట్లో ఏంటండి మన మేలే దాగి ఉన్నది. మన కొరకే మంచి దేవుడు రాసి ఉన్నారు. ఏదో ఆయన గురించి చదివితే ఏం మేలు జరుగుతుంది, ఏం మనకు మంచి జరుగుతుంది అనుకుంటాం. కానీ అన్ని మంచులు ఏంటండి యేసుక్రీస్తులోనే దాగి ఉన్నాయి. ఎంతగా మనం ఆయన వంశావళి, ఎంతగా ఆయన చేసిన స్వస్థతల గురించి మనం చదువుతామో, ఆయన గురించి ఎంతగా యేసుక్రీస్తు గురించి ఎంతగా మీరు చదువుతారండి, అంత మేలులు మీకే మీ కుటుంబానికే జరుగుతాయండి. కాబట్టి మనం చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మీరు నమ్మినట్లయితే అందరు కొలు మూసుకుందాం. చిన్న ప్రార్థన తర్వాత ముగించుకుందాం. Heavenly Father, we come before you in the name of our Lord and Savior Jesus Christ. ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అందరిని దీవించండి, ఆశీర్వదించండి. మీ సన్నిధిలో ప్రభావ మమ్మల్ని నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యము
మమ్మల్ని బలపరిచేదయా, మీ వాక్యము మాకు జీవాన్ని దయచేసేదయా. మీరు అనేకులతో మాట్లాడారు, అనేకుల్ని ప్రభా వారి ఏ ప్రాంతంలో పుట్టి ఉన్నారో, ఏ ప్రాంతంలో వారు పెరుగుతూ ఉన్నారో, ఏ కుటుంబంలో ఉన్నారో బాధపడుతున్నారేమో, కానీ మీ కుటుంబంగా, మీ ఫ్యామిలీగా వారిని మార్చి ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అందరిని దీవించండి. ఏ ఒక్కరికి అప్పులు, బాధలు, ఏ ఒక్కరికి అనారోగ్యాలు లేకుండా మీరు వారిని స్వస్థపరచండి. ఈ క్రిస్మస్ సీజన్లో అనేకులు దీవించబడటానికి, అనేకులు ఆశీర్వదింపబడటానికి మీరే కృపను అనుగ్రహించి నడిపించమని కోరుతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.